హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే ఎక్కువ తేజస్ సంబంధించి యాక్సెల్ అండ్ యాక్సెల్ ప్రోకి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా సరే చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి, లేదంటే చివరిలో ఎన్ కార్డ్స్లో కూడా వదిలేస్తాను. అండ్ ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువ తేజస్లో ఇంకొక మోడల్ ఉంది, షేరో మోడల్. సో ఆ మోడల్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం చెప్తాను. డీటెయిల్ వాకర్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రైస్ ఎంత, అదేవిధంగా రేంజ్ ఎంత, సో ఆ బండికి ఈ బండికి ఏంటి తేడా ఉంది, ఏది కొంటే బెటర్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ చివరిలో ఈ నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ ఇవన్నీ నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ ఎవరు కొంటే బెటర్ అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షోరూమ్ విషయానికి వస్తే షోరూమ్ వచ్చేసి కర్నూలులో ఆర్ఆర్ ఈ బైక్స్ అనేసి వెంకటరామల కాలనీలో Cloud9 అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉంది అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఎవరైనా సరే బండ్లు కొనాలనుకున్న వాళ్ళు, బడ్జెట్ టైట్ వాళ్ళు, లో బడ్జెట్లో కొనాలనుకున్న వాళ్ళకి ఈ బండ్లు మంచి ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ డిస్ప్లే మీద మీకు నంబర్స్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి విజిట్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే ప్రొసీడ్ అయితే అవ్వండి. అండ్ ఇప్పుడు మీకు డీటెయిల్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా షేరో మోడల్కి సంబంధించి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ డిజైన్ చూస్తే కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. బండి కొంచెం లార్జర్ బండి అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంది, మరి వర్స్ట్గా అయితే లేదు బిల్ట్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి 12 ఇంచ్ అలాయ్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చారన్నమాట. ఫ్రంట్ ఇక్కడ చూడండి, ఇవతల నుంచి కనిపిస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. డిఆర్ఎల్స్ ఇండికేటర్ వచ్చేసి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తున్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డిస్క్ బ్రేక్, బ్రేకింగ్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే వీల్స్ కూడా వచ్చేసి 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇస్తున్నారు, అలాయ్ వీల్ కాదు. ఫ్రంట్ వచ్చేసి అలాయ్ వీల్, బ్యాక్ వచ్చేసి స్టీల్ వీల్ అయితే ఇస్తున్నారు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ ఆబ్జర్వర్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఫ్రంట్ చూసుకుంటే కూడా డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో సస్పెన్షన్ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ కాబట్టి సస్పెన్షన్లో పెద్ద ఇష్యూ అయితే ఉండదు, లైట్ వెయిట్ వెహికల్స్ అందుకనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఇట్లా కూర్చొని చూసుకుంటే సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సిట్టింగ్ కంఫర్ట్ ఈ నాన్ రిజిస్టర్డ్ మోడల్స్లో పెద్దగా ఎక్సలెంట్ ఉండదు, అలాగే వర్ష్ ఉండదు. సో ఎవరైనా సరే హైట్ పీపుల్ ఉంటే కొంచెం అవాయిడ్ అయితే చేయండి. నార్మల్ హైట్ పీపుల్కి అయితే సరిపోతుంది. సో కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం వెనకలు జరిగి అయితే కూర్చోవాలి. అండ్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ చూడండి, ఫ్లోర్ బోర్డ్ చాలా ఎక్కువైతే ఉంటుంది. వాటర్ క్యాన్స్ చాలా ఈజీగా పడితే, సిలిండర్ కూడా చాలా ఈజీగా అయితే పడుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే నాకు తెలిసిన వరకు ఇది వచ్చేసి 180 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హుక్ చూడండి. సో హుక్ కూడా క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. సో ఏమైనా క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. సో గ్లవ్ బాక్స్లో మనం సెల్ ఫోన్స్ క్యారీ చేసుకోవచ్చు. చాలా చాలా పెద్ద పెద్ద బండ్లలో అయితే మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇటు కీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 2 కీస్ అయితే నార్మల్ ఫిజికల్ కీస్ ఇస్తున్నారు. అండ్ 2 వచ్చేసి రిమోట్ కీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒకినోలో ఎలాగుతున్నాయి సేమ్ అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్విచెస్ విషయానికి వస్తే, సో స్విచెస్లో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నాన్ రిజిస్ట్రేషన్ మోడల్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది. మనకి టీవీఎస్లో కానీ ఏతర్లో కానీ అక్కడ కూడా మీరు లేదు, కానీ దీంట్లో అయితే ఇస్తున్నారు క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి లైట్స్ సంబంధించి, ఆన్ ఆఫ్ సంబంధించి. ఇది వచ్చేసి నాకు తెలిసి సర్వీస్ రిలేటెడ్గా స్విచెస్ అయితే ఇస్తున్నారు. ఇది ఎమర్జెన్సీ స్విచ్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి ఇండికేటర్స్, హారన్, హైబీన్, లోబింగ్ సంబంధించి. అండ్ వచ్చేసి రివర్స్ మోడ్ ఉంది, డ్రైవ్ మోడ్ ఉంది అనమాట. ఇవి స్విచెస్ సంబంధించి. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేసి ఒక డిజిటల్ డిస్ప్లే అనేది, మనకి ఎల్సిడి కానీ టీఎఫ్ డిస్ప్లే అట్లా ఏమైతే రావు. సో ఇది బండికి సంబంధించి. అండ్ నెక్స్ట్ సీట్ కుషనింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో సీట్ కుషనింగ్ చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. హెవీ పర్సన్స్ కొంచెం నా టైప్ పర్సన్స్ కూడా సెట్ అయితే అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. సీట్ లెంత్ కూడా ప్రీవియస్ మోడల్తో పోల్చుకుంటే సీట్ లెంత్ చాలా పెద్దగా ఉంది. బండి కూడా పెద్ద బండి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సెల్ అండ్ యాక్సెల్ ప్రో చూసుకుంటే లాస్ట్ వీడియోలో చిన్న బండి, అది చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఈ బండి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. డబుల్స్ ఈజీగా కంఫర్ట్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అనేది కొంచెం తక్కువైతే ఉంది, లో ఉంది. సో మీకు సపరేట్గా ఏదైనా దొరికితే సపరేట్ అయితే తీసుకొని పెట్టుకోండి, నా సజెషన్ ఫ్రెండ్స్. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ స్టాండ్ ఇచ్చారు, పిలియన్ డ్రైవ్ ఫుట్ ప్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టాండ్ ఇది. సో మనకి సెంట్రల్ స్టాండ్ కూడా మిస్ అయితే కాలేదు, డిఫాల్ట్గా కంపెనీ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. మోటార్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో రేటింగ్ విషయానికి వస్తే 250 వాట్ మోటార్ అయితే ఇస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h అయితే వెళ్తుంది. నాన్ రిజిస్ట్రేషన్ మోడల్ కాబట్టి అంతకుమించి ఎక్కువ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. బట్ మినిమం పర్ఫార్మెన్స్ అంటే మనకి రిక్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, డిసప్పాయింట్ అయితే అవ్వరు దీంట్లో ఫ్రెండ్స్. ఛార్జర్ విషయానికి వస్తే దీనికి మీకు వేరియంట్ బట్టి ఛార్జర్ రేటింగ్ అయితే మారుతుంది. 180 వాట్ ఛార్జర్ వస్తుంది, అదేవిధంగా 210 వాట్ ఛార్జర్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీకు 1.9 kW అనుకోండి 180 వాట్ ఛార్జ్ వస్తుంది. 2.3 అయితే కొంచెం పెద్ద ఛార్జర్ అయితే ఇస్తుంది అనమాట. సో దగ్గరికి ఇస్తున్నారు. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే దగ్గర 7 నుంచి 8 గంటల లోపల ఛార్జింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటరీ రేంజ్ అండ్ దాంతోపాటు ప్రైస్ కూడా చూద్దాము. సో బ్యాటరీలు కూడా మీరు చూసుకుంటే సేమ్ మనకి యాక్సెల్ అండ్ యాక్సెల్ ప్రోలో ఎలాగైతే ఉన్నాయో లెడ్ యాసిడ్, అదేవిధంగా లిథియం అయన్, దీంట్లో కూడా మనకి 2 మోడల్స్ అయితే 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనము 2 మోడల్స్ అయితే చూద్దాము. దీంట్లో
2 బ్యాటరీ వేరియంట్స్ అయితే ఉన్నాయి. షేరోలో 1.9 కిలోవాట్ మోడల్ వచ్చేసి లెడ్ యాసిడ్ వేరియంట్ వచ్చేసి 58,000 రూపీస్ అయితే ఉంది. అదే లిథియం అయన్ మోడల్ వచ్చేసి 16,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి, 74,000 రూపీస్ అయితే వస్తుంది 1.9 కిలోవాట్ మోడల్. రేంజ్ విషయానికి వస్తే 70 నుంచి 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది 1.9 కిలోవాట్ వేరియంట్. అదే 2.3 కిలోవాట్ వేరియంట్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 90 నుంచి 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. లెడ్ యాసిడ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 63,000 అయితే ఉంది. అదే లిథియం అయన్కి వచ్చేసి 16,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి, 79,000 రూపీస్ అయితే అవుతుంది. నా సజెషన్ వచ్చేసి దయచేసి లెడ్ యాసిడ్ని అవాయిడ్ చేసి లిథియం అయితే ప్రిఫర్ చేయండి. మీరు 16,000 రూపీస్ దాకా సేవ్ చేసుకుందాం అనేసి లెడ్ యాసిడ్కి వెళ్తే మాత్రం ఫ్యూచర్లో తొందరగా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి దానికి డబ్బులు అయితే కట్టి మళ్ళీ ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే కొనాలి. బట్ ఏమంటే మీకు వ్యారంటీ పరంగా చూసుకుంటే కూడా లెడ్ యాసిడ్ 1 year అయితే వస్తుంది. అదే లిథియం అయన్ చూసుకుంటే 3 years అయితే వ్యారంటీ అయితే వస్తుంది. అండ్ చార్జర్, కంట్రోలర్, అదేవిధంగా మోటార్ వచ్చేసి 1 year అయితే కామన్గా అయితే వస్తుంది అనమాట. ఇది వ్యారంటీ రిలేటెడ్గా. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇందాక చెప్పడం మర్చిపోయా. సో బూట్ స్పేస్ వచ్చేసి మనం ఇది కీ ద్వారా ఓపెన్ చేసుకొని ఇలా యూస్ చేసుకోవాలి. సో బూట్ స్పేస్ వచ్చేసి 22 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. చాలా సఫిషియెంట్ బూట్ స్పేసే. మనకి ప్లెయిన్ బోర్డ్ కూడా వస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే చెప్పాను కదా, మనకి ఆర్ఆర్ ఈ బైక్స్ వెంకటరమణ కాలనీలో క్లౌడ్ అండ్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ కూడా మీకు డిస్ప్లే మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయితే చేయండి. సర్వీస్ పరంగా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వ్యారంటీ కూడా చెప్పాను కాబట్టి. సో ఎవరు ప్రిఫర్ చేయాలి ఫైనల్గా చూస్తే మాత్రం, సో సేమ్ మనకి యాక్సెల్ అండ్ యాక్సెల్ ప్రోకి ఎవరైతే చెప్పానో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో అమ్మాయిలు కానీ, అదే కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా సరే ఇంకా స్విగ్గీ, జొమాటో ఎవరైనా సరే పార్ట్ టైం వాడాలనుకున్న వాళ్ళకి కూడా బడ్జెట్లో బండి కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ప్రిఫర్ అయితే చేయండి. ఇది వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. సో దీనికి నెంబర్ ప్లేట్ అయితే ఉండదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. బట్ లైసెన్స్ అవసరం లేదనేసి చిన్న చిన్న పిల్లలకి బండ్లు అయితే ఇవ్వకండి, నా సజెషన్ ఇది. సో చాలామంది లైసెన్స్ అవసరం లేదు కానీ 10 ఏళ్ళ పిల్లలు కూడా బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్ల మీద. సో అదైతే అవాయిడ్ చేయండి. అండ్ ఎవరైనా సరే హెవీగా ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి ఈ బండిని అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ప్రిఫర్ చేయొచ్చు.